ఓకే రామ్. ఇప్పుడు ఆవిడికి ఇనో వస్తానుండు, నీకు అంత అర్జెంట్ అయితే ఎట్లమ్మా? వస్తా కదా, కసోపోపు బట్టి సమస్యల పరిష్కారం చేస్తాను, నువ్వు అరిస్తే ఎట్లా? ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మాయికి ఒక కిరాణా కొట్టు పెట్టిస్తాం. అదే సమయంలో ఆ అమ్మాయి బాబుని చదివించే బాధ్యత ఆయనకు అప్పచెప్తాను. ఇల్లు కూడా కట్టించే బాధ్యత తీసుకుంటాం. ఇల్లు, కిరాణా కొట్టు ఈ రెండు కూడా చేపిస్తామని హామీ ఇస్తూ మన పాలసీ ఇంట్లో 2 పెన్షన్లు ఇస్తున్నావా? ఓకే, దాన్ని ఎట్లా చేయాలని ఈ అమ్మాయిని హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి మనం చేయాల్సిన పనులన్నీ చేస్తాం. మీరు అక్కడి నుంచి టేకప్ చేయండి. ఏం కావాలో గవర్నమెంట్ ఇచ్చేది కాకుండా మీరు ఏం చేయాలో చేయండి. ఇల్లు కట్టిస్తాం, రేషన్ షాప్ పెట్టిస్తాం, ఫర్దర్గా మీరు తీసుకెళ్ళండి. మీరేం కావాలి? మీ అత్తయ్య గారు. ఓకే, ఇప్పుడు జాగ్రత్త చూసుకోండి, ఏం కావాలో చేస్తారు, వర్కౌట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ ఊర్లో మనం చూస్తే హౌస్ సైడ్స్ 283 మందికి ఉన్నాయి. 150 మందికి లేవు. ఇండ్లు 150 ఇండ్లు ఉన్నాయి, 24 లేవని పెట్టారు. ఇప్పుడు ఈ గ్యాప్లో నాకు ఒక ప్రాబ్లం వస్తుంది. 150 హౌస్ సైడ్స్ లేకపోతే అవి కూడా యాడ్ కావాలి కదా, మరి ఎట్లా లెక్క వేశారు? మైక్ తీసుకొని చెప్పండి, నాకు మైక్ ఇవ్వండి. లెక్కలు ఇచ్చినప్పుడు మీ ఆఫీసర్లు అందరూ కూడా కరెక్ట్గా ఉండాలి. మీరు ఎక్కడ తప్పులుంటే అక్కడ నా కళ్ళు పడతాయి. నేను ఐ వెరీ క్లియర్ ఆన్ దాట్. భవిష్యత్తులో తరో ఎక్సర్సైజ్ చేసుకొని ఉంటేనే మీరు నన్ను ఫేస్ చేయగలుగుతారు. మీరు వీక్గా ఉంటే మాత్రం నేను ఇంతవరకు అటు ఇటు ఉన్నాను, కానీ ఇంకా 12వ తారీఖు నుంచి గేర్ మారుస్తున్నా. ఎవ్రీబడి హ్యాస్ టు పర్ఫామ్. చూడండి, 150 వస్తే గ్యాప్ అవి కూడా యాడ్ కావాలి. బీ క్లియర్. మీ ఆఫీసర్లు అందరికీ అలర్ట్ కావాలి. జిల్లా యంత్రాంగానికి అందరికీ చెప్తున్నా, ఇది చదివిన వాళ్ళు, డాక్యుమెంట్ చూసిన వాళ్ళు అందరూ కూడా, నేను మిమ్మల్ని అడిగింది మొత్తం ఆడిట్ చేయమన్నాను. టాయిలెట్స్ 2150, ఇప్పుడు హౌసింగ్ 150 అవైలబిలిటీలో ఉన్నాయని పెడుతున్నారు. 2150 టాయిలెట్స్ ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి. మొత్తం హౌస్ హోల్డ్స్ ఎంతమందో అవి పెట్టాలి మీరు. ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, ఎంతమందికి హౌసెస్ ఉన్నాయి, ఎంతమందికి హౌస్ సైడ్స్ లేవు, ఎంతమందికి హౌసెస్ అండ్ అవుట్ సైడ్స్ లేవు. దట్ టైప్ ఆఫ్ లెక్కలు వేయాలి మీరు. లేకపోతే చాలా క్లియర్గా చెప్తున్నా, మీరు జరిగా చేయకపోతే మాత్రం మీ వల్ల మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ప్రజలకు అన్యాయం జరగడానికి వీలు లేదు, నేను మాత్రం ఆమోదించను. టాయిలెట్లు ఈ గ్రామంలో 42 లేవు, 2-3 నెలల్లో పూర్తి చేయాలి. 100% టాయిలెట్స్ అందరికీ ఉండాలి. పవర్ కనెక్షన్స్ 1789, 5 మందికి లేవు. సోలార్ చూస్తే ఇప్పటికి ఒక 5 ఉన్నాయి. ఎస్సీలు 970, ఎస్టీలు 10, బీసీలు ఉన్నారు, అదర్స్ ఉన్నారు. దీన్ని మీరు ప్రోత్సహించాలి. ఇంటర్నెట్ యాక్సెస్ అంతా 1806 ఇండ్లకు ఉన్నాయి, 386 లేవు. ట్యాప్ కనెక్షన్స్ 1621 ఉన్నాయి, 571 లేవు. గ్యాస్ కనెక్షన్స్ 2150 ఉన్నాయి, దగ్గర 42 లేవు. ఇవి మొత్తం 7 హౌస్ సైడ్. ఇంటి జాగా లేని వాళ్ళందరికీ ఇంటి జాగా ఇప్పిస్తా. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఇంటి జాగా ఇచ్చిన తర్వాత ఇండ్లు కట్టిస్తాం, మరుగుదొడ్లు కట్టిస్తాం, పవర్ కనెక్షన్ ఇస్తాం, సోలార్ పెట్టిస్తాం, ఇంటర్నెట్ ఇప్పిస్తా, వాటర్ కూడా వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇప్పిస్తాం, గ్యాస్ ఇప్పిస్తాం, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా కూడా ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఈ 7 ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే వెల్ఫేర్ ఉంటుంది, కేంద్రం ఇచ్చే వెల్ఫేర్ ఉంటుంది. అదనంగా P4 తీసుకొస్తాం. ఎవరైతే P4 ప్రకారం మార్గదర్శి బంగారు కుటుంబాలు 141 కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి.
కలెక్టర్కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా. 141 నుంచి మీరు మానిటర్ చేస్తారు. ఎవ్రీ మంత్ ఈ రిపోర్ట్ నాకు వస్తుంది. మీరు సమీక్ష చేసుకొని నేను కూడా సమీక్ష చేస్తాను. అడాప్ట్ చేయడం మీకు ఒకవేళ కానీ కాకపోతే నేనే పంపిస్తా మార్గదర్శుల్ని. మీ పరిధిలో ఉన్నందుని అడాప్ట్ చేసుకోమనండి. ఈ ఊర్లో వచ్చినప్పుడు 14.63 కిలోమీటర్లు సీసీ రోడ్లు ఉన్నాయి. ఇంకా 12.78 కావాలి. 3 ఏళ్లలో 12 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేసి 100% సీసీ రోడ్లు వేసే బాధ్యత మీది. అది కూడా ఒకసారి రికార్డ్ చేయండి. ఈ గ్రామానికి నేను వచ్చా 3 సంవత్సరాల్లో 100% డ్రైనేజ్ కూడా పూర్తయిపోవాలి. ఎస్టిమేట్స్ తయారు చేయండి. మీ దగ్గర ఫండ్స్ లేకపోతే నేను ఇస్తా. 100% కూడా పూర్తి చేస్తాం. స్ట్రీట్ లైట్స్ 737 ఉన్నాయి. 250 కావాలి. వితిన్ 3 months 250 స్ట్రీట్ లైట్స్ ఇచ్చేసేయండి. అదే మరిగా సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా ఇక్కడ మొత్తం ఒకటి ఉంది. దాన్ని కూడా ఒక కార్యక్రమం ఇచ్చాం. దాని ప్రకారం 100% చేయాలి. ఇంకో పక్కన పిట్స్ కానీ టాయిలెట్స్ కానీ రిక్వైర్మెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసి మీరు ఒక మెకానిజం కూడా వర్కౌట్ చేయాలి. ఏవైతే సోక్ పిట్స్ ఉంటాయో అవి లిఫ్ట్ చేసే మెకానిజం కూడా ఒక ఇది చేస్తాం. అదే మరి ఎస్సీ డోర్ టు డోర్ కలెక్షన్స్ ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. 100% మీరు చేయాలి. ఇప్పటికే చేసి ఉండాలి. ఎందుకు చేయలేదో నాకు తెలియదు. ఇమ్మీడియట్ వర్క్ స్టార్ట్ చేయండి. ఇంకో పక్క గ్రీన్ అంబాసిడర్స్ 7 మంది కావాలన్నారు. అవన్నీ రిక్రూట్ చేసుకోండి. గ్రీన్ గార్డ్స్ కూడా కావాలన్నారు. వెహికల్స్ కూడా అవసరమైతే ఆన్ టెండర్ పిలుచుకొని కాంట్రాక్ట్ కింద ఇచ్చేస్తాం. వాళ్ళే మెయింటైన్ చేస్తారు. ఆ పాలసీ ఇచ్చాం. మీరు ప్రోయాక్టివ్గా ఉండాలి. మళ్ళీ నేను తొందరలో వస్తా కోనసీమకి, అంబేద్కర్ కోనసీమ జిల్లాకి. నాకు ఎక్కడ కూడా లేట్ కాకూడదు. అచ్చెన్నాయుడు గారు మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక్కడ మనం చేయకుండా ప్రజలకు ఇబ్బంది రాకూడదు. నేను వెరీ క్లియర్ ఆన్ దాట్. నేను మాట్లాడే మాట అంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దీన్ని ఆదర్శంగా తీసుకొని మీరు వర్కౌట్ చేసుకోవాలి. అట్లా కాకుండా మీరు లీజర్గా ఆలోచిస్తే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. లెక్కలన్నీ కూడా లెక్కలేయడం కాదు, నాకు పేపర్ మీద రాయడం కాదు, ఎగ్జిక్యూషన్లో కనపడాలి. సో ఇవన్నీ కూడా మరొకసారి మీ ఎమ్మెల్యే కూడా చాలా హుషారుగా ఉంటాడు. బుచ్చిబాబు గారు చాలా యాక్టివ్గా ఉంటారు. చాలా సంతోషం. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజల మీద ధ్యాస పెడతా ఉంటాడు. ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మళ్ళా పార్టీ మీటింగ్ కూడా ఉంది కాబట్టి ఎవరైతే అర్జీలు ఇవ్వాలనుకుంటారో ముందుకు రండి. నేను తీసుకొని వెళ్తాను. వాళ్ళు మాత్రం ముందుకు రండి. అందరికీ మరొక్కసారి 141 బంగారు కుటుంబాలని తొందరలోనే అడాప్ట్ చేసుకుంటాం. వాళ్ళందరికీ న్యాయం చేస్తాం. గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఈ బంగారు కుటుంబాలు మార్గదర్శులను గౌరవంగా సత్కరించుకునే సమయం. ఆ బంగారు కుటుంబాలు ముందుకు రావాలి. బంగారు కుటుంబాలు ప్రస్తుతం వినతి పత్రం ఇస్తున్నారు. బంగారు కుటుంబం అమ్మ రావాలి ముందుకు. సార్ 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 ఒక్కసారి సార్ సార్ ఒక్కసారి సార్ 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 తదుపరి అటెంపులమ్మా.